ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటన జరిగి 11 రోజులు గడుస్తున్నా గల్లంతైన 8 మంది జాడ కానరాలేదు. సొరంగంలోకి భారీగా వస్తున్న నీటి ఊటల కారణంగా తవ్వకాలు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. 3 సైంటిస్టులతో ఎన్జీఆర్ఐ బృందం టన్నెల్ వద్దకు వచ్చి పరిశీలించాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతో భూమి లోపల అమరికలు, రాతి పొరలు, నీటి జాడలు, కదలికలను పసిగట్టే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిజం సంస్థలకు చెందిన నిపుణులు 1-2 రోజుల్లో చేరుకొని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనున్నట్లు చెబుతున్నారు. టన్నెల్ దగ్గర యాక్సిలోమీటర్, డేటా ఆక్సిజన్ సిస్టంతో టెంపరరీ అబ్జర్వేటరీ క్యాంపును ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నట్లు తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీని సందర్శించి మంత్రులు, ఆఫీసర్లు, ఎక్స్పర్ట్స్ రెస్క్యూ టీమ్స్ తో రివ్యూ చేశారు. ప్రాజెక్టును కొనసాగించాలా వద్దా తర్వాత ఆలోచిద్దామని, ముందు మృతదేహాల ఆనవాళ్లు గుర్తింపు, నీటి ఊటకు కారణాలు అన్వేషించాలని సీఎం ఆదేశించారు. లోపల చిక్కుకున్న వారు జీవించే అవకాశాలు లేవని కల్నల్ పరీక్షిత్ మెహ్రా సీఎంకు స్పష్టంగా వివరించారు. మట్టి, రాళ్లు, బురద తరలింపుకు 13.6 కిలోమీటర్ల నుంచి 12వ కిలోమీటర్ వరకు తరలించడమే సమస్యగా మారిందన్నారు. టీబీఎం విడిభాగాలను కట్ చేసి 13 కిలోమీటర్ల టన్నెల్ బయటకు తీసుకొచ్చేందుకు ఏడాది టైం పడుతుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఇంకా చాలా టైం పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్లెట్ వైపు నుంచి ప్రమాదం జరిగి పనులు నిలిచిపోవడంతో సీఎం ఆదేశాల మేరకు అవుట్లెట్ వైపు 22వ కిలోమీటర్ నుంచి తవ్వుకుంటూ రావాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంత పరిసరాల్లో 10 మీటర్ల వ్యాసార్థంతో 5 మీటర్ల డయాతో 200 మీటర్ల దూరం వరకు 2 టన్నెల్స్ తవ్వి ఇన్లెట్ సైడ్ 13వ కిలోమీటర్ వద్ద కాల్పాలని భావిస్తున్నారు. ఇక దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం లోపల చిక్కుకున్న వారిని బయటకు తేవడంపైనే తాము దృష్టి సారించామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటన జరిగి 11 రోజులు గడుస్తున్నా గల్లంతైన 8 మంది జాడ కానరాలేదు. సొరంగంలోకి భారీగా వస్తున్న నీటి ఊటల కారణంగా తవ్వకాలు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. 3 సైంటిస్టులతో ఎన్జీఆర్ఐ బృందం టన్నెల్ వద్దకు వచ్చి పరిశీలించాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతో భూమి లోపల అమరికలు, రాతి పొరలు, నీటి జాడలు, కదలికలను పసిగట్టే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిజం సంస్థలకు చెందిన నిపుణులు 1-2 రోజుల్లో చేరుకొని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనున్నట్లు చెబుతున్నారు. టన్నెల్ దగ్గర యాక్సిలోమీటర్, డేటా ఆక్సిజన్ సిస్టంతో టెంపరరీ అబ్జర్వేటరీ క్యాంప్ను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నట్లు తెలిసిందే. ఇది ఇలా బాడీ వెళ్తుంది. ఇక అటు వెనక పడ్డది మా అమ్మ. సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీని సందర్శించి మంత్రులు, ఆఫీసర్లు, ఎక్స్పర్ట్స్ రెస్క్యూ టీమ్స్ తో రివ్యూ చేశారు. ప్రాజెక్టును కొనసాగించాలా వద్దా తర్వాత ఆలోచిద్దామని, ముందు మృతదేహాల ఆనవాళ్ల గుర్తింపు, నీటి ఊటకు కారణాలు అన్వేషించాలని సీఎం ఆదేశించారు. లోపల చిక్కుకున్న వారు జీవించే అవకాశాలు లేవని కల్నల్ పరీక్షిత్ మెహ్రా సీఎంకు స్పష్టంగా వివరించారు. మట్టి, రాళ్లు, బురద తరలింపుకు 13.6 కిలోమీటర్ నుంచి 12వ కిలోమీటర్ వరకు తరలించడమే సమస్యగా మారిందన్నారు. టీబీఎం విడిభాగాలను కట్ చేసి 13వ కిలోమీటర్ టన్నెల్ బయటకు తీసుకొచ్చేందుకు ఏడాది టైం పడుతుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఇంకా చాలా టైం పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాడీ వెళ్తుంది. ఇక అటు వెనక పడ్డది మా అమ్మ. ప్రస్తుతం ఇన్లెట్ వైపు నుంచి ప్రమాదం జరిగి పనులు నిలిచిపోవడంతో సీఎం ఆదేశాల మేరకు అవుట్లెట్ వైపు 22వ కిలోమీటర్ నుంచి తవ్వుకుంటూ రావాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంత పరిసరాల్లో 10 మీటర్ల వ్యాసార్థంతో కాకుండా 5 మీటర్ల డయాతో 200 మీటర్ల దూరం వరకు 2 టన్నెల్స్ తవ్వి ఇన్లెట్ సైడ్ 13వ కిలోమీటర్ వద్ద కలపాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం లోపల చిక్కుకున్న వారిని బయటకు తేవడంపైనే తాము దృష్టి సారించామని ఆఫీసర్లు చెబుతున్నారు. అటు వెనక పడ్డది మా అమ్మ.